తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, కొత్త పార్టీకి తావులేదు, కాళేశ్వరం లెక్కలు తేలుస్తామంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కేసీఆర్ కుటుంబంపై నేరుగా ఆరోపణలు, కవిత కొత్త పార్టీపై సెటైర్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తు డిమాండు, ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాలను మరోసారి హాట్ టాపిక్గా మార్చాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ అర్థం ఏమిటి? బీఆర్ఎస్ నిజంగా బలహీనపడిందా? కాళేశ్వర వ్యవహారం ఎడుదారి తీస్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నంత బలంగా కనిపించడం లేదు అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆ చర్చలకు మరింత బలం చేకూర్చాయి. మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒక చనిపోయిన శవం లాంటిది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన మాటల్లో శవానికి ఎన్ని అలంకారాలు చేసినా తిరిగి ప్రాణం రాదు. ఈ ఒక్క మాటతోనే బీఆర్ఎస్ రాజకీయంగా పూర్తిగా ముగిసిపోయిందనే సంకేతాన్ని ఇచ్చారు. ఇంకా ముందుకు వెళ్లి రాష్ట్రంలో కొత్త పార్టీకి కూడా తావులేదు అంటూ కవిత కొత్త పార్టీ ప్రచారాన్ని కూడా కొట్టిపారేశారు. ఇది కేవలం విమర్శ మాత్రమే కాదు, రాజకీయంగా ఒక క్లియర్ మెసేజ్ కూడా అని చెప్పవచ్చు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారన్న వార్తలపై స్పందించిన రేవంత్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉన్న పార్టీనే నిలబడుతుందో లేదో తెలియని పరిస్థితి, ఇంకా కొత్త పార్టీకి ఎక్కడ స్థానం ఉంటుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, బీఆర్ఎస్ లోపలే ఉన్న అస్థిరతపై ఆయన చేసిన సూచనగా కూడా భావిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. నా రాజకీయ ప్రత్యర్థి ఆరోగ్యంగా ఉండాలి అనేది నా కోరిక అంటూనే మరోవైపు సంచలన వ్యాఖ్య చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయన మరణాన్ని కోరుకుంటున్నారు. ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతుంది. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని వ్యక్తిగతంగా కూడా పెద్ద ఆరోపణగా భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైకి మళ్లింది. ఈ ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు ఇప్పటికే పెద్ద రాజకీయ అంశంగా మారాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతి లెక్కలు తప్పకుండా తేలుస్తామన్నారు. కోర్టు తీర్పు విషయంలో కూడా తమ ప్రభుత్వం గెలిచిందని చెప్పారు. సెక్షన్ 8B, 8C ప్రకారం తాత్కాలిక ఆంక్షలు మాత్రమే ఉన్నాయని, కానీ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇంకా ముందుకు వెళ్లి సిబిఐ విచారణ తప్పనిసరి అంటూ డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను స్వయంగా కలుస్తానని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త టర్ను వచ్చినట్టు కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ దూకుడు, మరోవైపు బీఆర్ఎస్ రక్షణాత్మక ధోరణి, ఇవి అన్ని కలిసి రాబోయే రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం అంశం ముందు రోజుల్లో మరింత పెద్ద వివాదంగా మారే ఛాన్స్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపాయి. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలు, కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై డిమాండు, ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో రాజకీయాలను మరింత ఆసక్తిగా మారనున్నాయి. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే, ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది, కాళేశ్వరం వ్యవహారం ఎటుదారి తీస్తుంది.